ప్రియులారా, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువునే తలంచుకుందాం. దేవా, గడిచిన రాత్రి కాలం అంతటిలో, గడిచిన దినములన్నిటిలో మమ్మలను క్షేమంగా కాపాడి సజీవుల గుంపులో ప్రాతకాలమున లేపి యేసయ్యా నిన్ను తలంచుకొని ఏర్పాటు ఆశీర్వాదము మాకు ఏది పరమ నుండి తీసుకొని వచ్చి ఉన్నారో దాన్ని అందుకొనుటకు మేము నీ యొద్దకు వచ్చిన వారమై ఉన్నాము. ప్రభా, మాతో ఉండి మమ్మలను దీవించండి స్వామి. మమ్మలనే కాదు, మా కుటుంబమును, మా బిడ్డలను, మా బంధువులను, మా స్వజనులను, మా రక్త సంబంధులను దీవించండి, ఆశీర్వదించండి. నీకే వందనములు ప్రభా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయములను మేము ధ్యానించిన ఉండగా మాతో ఉండి ఆత్మచేత నడిపించి విన్న వాక్యములను గ్రహించగల మనస్సునిచ్చి గ్రహించిన వాక్యములను హృదయములో దాచుకొనగలిగిన ధ్యాన దీవెనిచ్చి అందరితో పంచుకునే మహాభాగ్యం ఇచ్చి దేవా 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 నీ కొరకు సాక్షులముగా అనేకులను నీ యొద్దకు నడిపించు బిడ్డలముగా మమ్మలను తయారు చేసి నడిపించుమని, రాకడ ఆయుష్తో వర్ధిల్లులాగున మీ కృప మా ఒక్కొక్కరిపై కుమ్మరించుమని వాక్యమై ఉన్న యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు అనే పాట ఒక్క చరణం పాడుకుందాం. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగియున్న మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. చక్కగా మనకు వ్రాసి పాడగా విని ఉన్నాము కనుక, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. ఈ దినమందు మనమందరము కూడా దైవ సన్నిధిని కోరుకొని ఆయన సాన్నిధ్యమునకు, ఆయన చెంతకు, ఆయన సరసకు వచ్చిన వారమై ఉన్నాము గనుక మనం ఎవరమై ఉన్నాము? ధన్యులమై ఉన్నాము. అనేక మంది రాకూడని వారు ఉంటారు. వారందరికంటే మనము దేవుని దృష్టిలో, మరి మన ఇరుగు పొరుగు వారి దృష్టిలో ధన్యులము అని మురిసిపోతూ ఆ నీ సన్నిధి కోరునట్టి మానవుడే కాదు, నీ సన్నిధి కలిగి ఉన్న మానవుడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనము చదువుకున్న వారమైతే చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి నా దగ్గరకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదనగా మోషే అతని పరిచారకుడైన యెహోషువయు లేచి మోషే దేవుని సన్నిధిలో ఉన్నవారై ఉన్నారు. ప్రభు అయిన దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నారు. మోషే, నీవు కొండ ఎక్కి పైకి రా, నేను నీకేమిస్తాను? ధర్మశాస్త్రంను ఇస్తాను, అలాగే బోధ వినిపిస్తాను. నీవు ఇశ్రాయేలీలకు తెలియచేయునట్లు నేను బోధిస్తాను అని పిలిచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ దిన వాక్యములో ధ్యానాంశములో సన్నిధి అనే అంశమును గురించి ధ్యానము చేసిన వారమైతే దైవజనులు మనకు ఎన్నో రకములుగా
సన్నిధిని గురించి వివరించిన వారై ఉన్నారు. ప్రియులారా, సన్నిధి అనగా మొదట మనము నేర్చుకొనవలసినది సత్ ప్లస్ నిధి అనగా, సత్ అనగా మంచి, నిధి అనగా ధనము లేక వరము లేక భోషాణము అని మనము దీవెనలను తలంచుకుంటున్నాము. ఎక్కడున్నవి దీవెనలు అంటే దైవ సన్నిధిలో ఉన్నవి అని మనము జ్ఞాపకము చేసుకొని ఈ దినమందు దీవెన ఆశించి దైవ సాన్నిధ్యమును ఆశించి మనము ప్రయాసపడి ఆయన సన్నిధికి వచ్చిన వారమై ఉన్నాము. మరి ఒకటి చూచినట్లయితే 24:18 వచనము చదువుకుందాము. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. ప్రియులారా, ప్రభు దేవుడు ఎప్పుడైతే యెహోవా తండ్రి మోషేను పిలిచి ఉన్నాడు, మరి ఏమీ సాకులు చెప్పకుండా వెంటనే మోషే సీనాయి కొండ ఎక్కి 40 రాత్రింపగళ్ళు ఆ కొండ మీద యెహోవా దేవుని యొక్క సహవాసములో మెలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాక 34:29 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చాలమ్మా. ప్రియులారా, ఇక్కడ మనము చూసినట్లయితే మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు తన చేతికి ఇచ్చిన పలకలను అందుకున్నాడో అవి మోసుకొని క్రిందికి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు తెలియచేయుచున్న సంగతి, మోషే దేవునితో మాట్లాడుచుండగా అతని ముఖ చర్మము ప్రకాశించుచుండెను. దైవజనులు దీనికి ఏమని పెట్టారు పేరు అనగా పర్వత సన్నిధి. 40 దివారాత్రులు సన్నిధి చేశాడు. దేవుని సముఖములో ఉన్నాడు. దేవుని మాటలను వింటూ ఉన్నాడు. దేవుని చేవ్రాత తన వ్రేలుతో వ్రాసిన ఆ పలకలను మోసుకొని క్రిందికి వస్తూ ఉన్నాడు అని మనము చదువుకున్న వారమై ఉన్నాము. ప్రియులారా, మరి ఒకటి మనము చూసినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు అనగా 3 దినాలు ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభా, నేను అవిధేయుడనై ఉన్నాను. ఆ ప్రార్థన చదువుమా. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను యెహోవా దేవునికి ఇలాగున ప్రార్థించెను. మేము ఉపద్రవములో నుండి యెహోవాకు నిన్ను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని ఈ రీతిగా యోనా దేవుని సన్నిధిలో, ఎక్కడ? యోనా మత్స్యపు కడుపులో, చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. తాను దేవుని మాటను మీరి అవిధేయుడై ప్రవక్త అయి ఉండి కూడా దేవుడు వెళ్ళమన్న స్థలమునకు వెళ్ళకుండా, దేవుడు చెప్పమన్న ప్రజలకు ఏమీ చెప్పకుండా
తన ఇష్టానుసారముగా మరి ఒక స్థలమునకు అనగా నినేవే పట్టణమునకు వెళ్ళమని దేవుడు సెలవీయగా తాను తర్షీషు పట్టణమునకు వెళ్ళి ఒక ఓడ టికెట్ కొనుక్కొని మరి ఆ ఓడ యొక్క అడుగు భాగమునకు వెళ్ళి గాఢ నిద్రపోతూ ఉంటే దేవుడు యోనాను పలకరిస్తూ ఉన్నాడు. యోనా, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాను, నీవు ఎక్కడికి వెళుతున్నావు అని యోనాకు పాఠము నేర్పించుటకు దేవుడి యోనాను ఒక చేప కడుపులో దాచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చేప కడుపులో తనను ఉంచినప్పుడు తన తప్పేదో తెలుసుకున్నవాడై యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యో నేను మాట తప్పిన వాడనై ఉన్నానే, దారి తప్పిన వాడనై ఉన్నానే, ప్రభా నన్ను క్షమించు అని తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సన్నిధి తాను చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మత్స్యము కడుపులో ఉండి మరి సముద్రములో తాను ప్రయాణము చేస్తూ తాను ప్రార్థించినప్పటికీ, అగాధములో ఉన్నప్పటికీ యెహోవా దేవుడు తన ప్రార్థన వినియున్నాడు గనక ఈ సన్నిధికి ప్రయాణ సన్నిధి అనే దైవజనులు పేరు పెట్టి ఉన్నారు. తాను ప్రయాణము చేస్తూ ఉన్నాడు, ఓడ అడుగు భాగంలో ఉన్నాడు. దేవుడు తనను మత్స్యపు కడుపులో వేశాడు, చేప కడుపులో వేశాడు. తాను ప్రయాణము చేస్తూ కూడా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా దేవుడు తన మనవిని ఆలకించెను. ప్రియులారా, మనము ఏ స్థలములో ఉండి ఏ సమయంలో ఏమని ప్రార్థించినా మన దేవుడు మన ప్రార్థన కొట్టివేయడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసముతో నమ్మకముతో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 1 నుంచి 3 వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి ప్రియులరా, మరి మన ప్రభువు కూడా అచ్చు నరుడుగా వచ్చి 40 దినములు ఉపవాసముతో ఉన్నారు అని మనము చదువుకున్నాము. ప్రియులరా, ఆయన ఎందుకు ఉపవాసము చేయవలసి వచ్చింది? ఆయన దేవుని కుమారుడే కదా. కానీ ఇప్పుడు అచ్చము మానవుడై ఉన్నాడు. మనవలే తాను ఆహారము తినకుండా నీళ్లు త్రాగకుండా 40 రాత్రి పగళ్ళు కూడా తాను ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో ఉన్నట్లుగా ఎక్కడ అని మనము చూస్తే అరణ్యములో మరి దైవజనులు మనకు వ్రాసిన పుస్తకములలో చూచినట్లయితే మనుష్య సంచారము లేని మరి పెద్ద పులులు అలాగే విష జంతువులు తిరుగుచున్న ఆ స్థలములో ప్రభు మన నిమిత్తము సాతాను ఎదిరించుటకు సాతానును జయించుటకు 40 దినములు దివారాత్రులు ఉపవాసమున్నారు అని మనము చదువుకున్నాము. ప్రియులరా, ఈ ఉపవాసము ఏమై ఉన్నది అనగా అరణ్య ఉపవాసమై ఉన్నది. కనుక మనము ఎక్కడున్నప్పటికీ ఏ పనిలో ఉన్నప్పటికీ దైవ తలంపు కలిగిన వారమైతే, దైవ ధ్యానము కలిగిన వారమైతే ఆ దినమందు ప్రభువును తండ్రి ఎలా బలపరిచారో మనల్ని కూడా బలపరిచి మన ప్రార్థన అంగీకరించి మనలను ఓదార్చి ఆదరించి మన ప్రార్థనకు సమాధానం ఇచ్చి మనలను ఆదరించు లేక మనలను సముదాయించు దేవుడై ఉన్నారని మరచిపోకూడదు. మొదటి సన్నిధి పర్వత సన్నిధి,
మోషే పర్వతం మీద 40 రాత్రింపగళ్ళు పర్వత సన్నిధి చేశారు, దేవుని సహవాసంలో ఉన్నారు. రెండవది ప్రయాణ సన్నిధి. యోనా గారు చేప కడుపులో 3 దినములు సన్నిధి చేశారు. ఇక మూడవది చూచినట్లయితే అరణ్య సన్నిధి. మన ప్రభు మన కొరకు 40 రాత్రి పగళ్ళు సాతానును జయించుటకు మరి ఉపవాసం ఉండి సన్నిధి చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-3 వచనములు చదువుకుందాం. 1 నుండి 3 వచనములు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. కొర్నేలి అనబడిన భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంటి వారితో దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ప్రియులారా, ఇక్కడ కొర్నేలి అనబడిన ఒక భక్తిపరుని మనము చూస్తూ ఉన్నాము. అతడు ఏం చేస్తున్నాడట? మధ్యాహ్న వేళ తన ఇంటి వారితో నుండి ఇంటిలో సన్నిధి చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుని సాన్నిధ్యంలో తానే కాదు తన కుటుంబము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారై ఉన్నారు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అలాగూ దైవ ప్రార్థనలో దేవుని దూత తన దగ్గరకు వచ్చింది. కొర్నేలి అని తనను పిలిచింది. అప్పుడు కొర్నేలి భయపడిన వాడయ్యాడు. అయ్యో, దేవుని దూత నన్ను పిలుస్తుంది ఏమో అనుకున్నాడు. కానీ తాను ఒక శుభవార్త వింటూ ఉన్నాడు. ఏంటి? కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి చేరి ఉన్నవి, జ్ఞాపకార్థముగా ఉన్నవి. ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మనము చేసే సన్నిధి, మనము చేసే ధర్మకార్యాలు, మనము చేసే మరి ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా లేదా అని మనము జ్ఞాపకము చేసుకొని విశ్వసించిన వారమైతే ఈ దినమందు మనం ఒక్కసారి తలంచుకుందాము. నా ప్రార్థనలో ఎన్నో దేవుడు నెరవేర్చాడు, నాకు ఎంతో మేలు చేశాడు, నా ప్రయాణమును దీవించాడు, నా బిడ్డలను బాగు చేశాడు, వారికి చదువులో జయమిస్తున్నాడు, నా భర్తలో మార్పు వచ్చింది అంటే నా ప్రార్థనలు దేవుడు విన్నాడన్నమాట. అవునా కాదా? చెప్పండి. అవును. ఆనాడు కొర్నేలి ప్రార్థన ఎలా విన్నాడు అని దేవదూత సాక్ష్యం ఇచ్చినదో అలాగూ నేటి దినమందు మన ప్రార్థనలను కూడా దేవుడు విన్నాడు అని సంతసించవలసిన వారమై ఉన్నాము. దీనికి దైవజనులు చెప్పిన మాట పెట్టిన అంశం ఏమై ఉన్నది అనగా గృహ సన్నిధి. అనగా తన గృహములో ఉండి, తన ఇంటిలో ఉండి, తాను సమయమును వ్యర్థము చేయకుండా తన ఇంటి వారందరితో కలిసి సన్నిధి చేస్తూ ఉన్నాడు. గృహములో సన్నిధి అని మనము చదువుకున్న వారమై, విన్నవారమై, వివరించుకున్న వారమై ఉన్నాము. ప్రియులారా, మరి ఒకటి చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదువుకుందాం. 1 రాజుల గ్రంథము. అతడు లేచి
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చటి ఉన్న ఒక గుహలో చేరి ప్రియులారా, చూసారా, ఈ ఏలియా గారికి స్థలం ఎక్కడా దొరకలేదట. కానీ ఎక్కడ దొరికింది? పర్వత గుహలో. తాను హోరేబు పర్వతము మీదకు ఎక్కిన వాడయ్యున్నాడు, ఆ గుహలోనికి చేరిన వాడయ్యున్నాడు. అక్కడ ఏమి చేస్తున్నాడు అనగా దైవ సన్నిధి చేస్తూ దేవునికి మొరలెడుతూ ఉన్నాడు. ఏమని? ప్రభా, నేను ఒక్కడనే నీ పక్షముగా మిగిలి ఉన్నాను, మిగిలిన వారందరూ కూడా బయలుదేవతకు పూజించువారు ఉన్నారు అని రోషము కలిగి ప్రార్థించుచుండగా దేవుడు అంటూ ఉన్నాడు, ఏలియా, నువ్వు ఒక్కడవే కాదు, నా పక్షముగా నిలిచి ఉండుటకు ప్రార్థించుటకు 7,000 మందిని నేను దాచుకొని ఉన్నాను. ప్రియులారా, అలాగూ నేటి దినమందు మనము జ్ఞాపకము చేసుకున్న వారమై ఉంటే దేవుడు మన పక్షముగా ఏమని సెలవిస్తున్నారు? మనము దేవుని పక్షముగా ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడా లేదా అని మనము జ్ఞాపకం చేసుకుందాం. నా పక్షముగా నీవు మంచి సాక్ష్యము చెప్పగలుగునట్లు ఎల్లవేళలా నేను నీ సన్నిధిలో అయ్యా నిన్ను ధ్యానిస్తూ ఉంటాను అని మనము ఎక్కడైనా సన్నిధి చేయవచ్చు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నాను అని సెలవిచ్చిన మన దేవుడే ఆయన నామమందు కూడుకోవాలి. అప్పుడు ఆయన మనతో ఉండి మన ముచ్చట విని, మన ప్రార్థన విని, మన విజ్ఞాపనలు విని మనకు ధైర్యము అలాగే నెరవేర్పు అనుగ్రహించు వారై ఉన్నారు. ఈ సన్నిధికి దైవజనులు పెట్టిన పేరు గుహ సన్నిధి. ఇప్పుడు వరకు చూసినట్లయితే 1 పర్వత సన్నిధి, 2 ప్రయాణ సన్నిధి, 3 అరణ్య సన్నిధి, 4 గృహ సన్నిధి, 5వది గుహ సన్నిధి. సన్నిధిలో మనం ఉంటే మనలో సన్నిధి ఉంటుంది. దైవజనులు వ్రాసిన పాట. కాబట్టి మనమందరం ఏమి కోరుకోవాలి అంటే దైవ సన్నిధిని కోరుకోవాలి. మరి ఒకటి మనము చూసినట్లయితే ప్రియులరా, దైవజనులు ఉన్న కాలంలో స్త్రీలైన వారు దైవజనుని మాటల కొరకు ఎంతో ఆశపడేవారట. ఇంటిలో యజమానులు ఒప్పుకునేవారు కాదు, సన్నిధికి వెళ్ళనిచ్చేవారు కాదు. అప్పుడు వారు యాజకులతో చెప్పేవారట, ఏమని? అయ్యా, మా యజమానులు మీరు వస్తే ఊరుకోరు గనుక మీరు వారు పొలానికి వెళ్ళినప్పుడు రండి అని ఉపాయం చెప్పేవారట. సరేనని వారు పొలానికి వెళితే యజమానులు ఈ స్త్రీలైన వారు ఎప్పుడు యాజకులు వస్తారా, దైవజనుల సంగతులు ఎప్పుడు వాక్యము బోధిస్తారా అని చూచేవారట. అలా చూడగా ఒకానొక దినమందు చూడండి, పొలంలో పని అయిపోతే అలసిపోతే మరి అనుకున్న సమయం కంటే ముందుగానే మరి ఒక యజమానులు వచ్చేసేవారట. ప్రియులరా, ఆ సమయంలో ఏం చేయాలో వారికి తోచేది కాదట. వెంటనే భయపడి ఎక్కడ కోపడతారో, ఎక్కడ పరువు పోద్దో అని వారు ఏం చేసేవారట, యాజకులైన వారిని అటక మీద ఎక్కించేవారట. ప్రియులారా, చూచారా, అటకలు ఉంటాయి చాలామంది ఇండ్లలో మనం చూస్తూ ఉన్నాము. వాటి మీద సామాన్లు పెట్టుకుంటారు. ప్రియులారా, అలాగూ అటక మీద కూర్చోబెట్టేవారట, నిచ్చెన వేసేవారట. అయ్యా, మీరు ఈ పైన కూర్చోనండి, వారు నిద్రపోతారు, అప్పుడు మరలా వచ్చి మీరు మాకు బోధించండి అని యజమానులకు భయపడి
అలా చెప్పేవారట. ఆ సమయంలో వారు గబా నిచ్చెల మీద అటకెక్కేవారట. చూసారా, దైవజనులు మాటలంటే ఎంత ఇష్టమో, దైవజనులు మాటలంటే ఎంత ప్రాణము లేచొస్తుందో. వాక్యం అర్థమైనా కాకపోయినా ఆ స్త్రీలైన వారికి దైవజనుల మాటలంటే చాలా ఇష్టపడేవారట. బయటికి వెళ్తున్నామని చెప్పి వారు పాత్రలు తీసుకొని ఏదో అనుకొని వారిని ఏమార్చి దైవ సన్నిధికి మరి వారు దొంగతనంగా వచ్చేవారట. ప్రియులారా, ఇలా చేస్తూ ఉండేవారు. కానీ మనం ఇప్పుడు అలాగ దొంగతనముగా వస్తున్నామా? బజార్లు కానీ అలాగే మరి మార్కెట్ కానీ ఏవేవో సాకులు చెప్పి దేవుని సన్నిధికి వచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ సాతానుగాడు వారికి తెలియచేస్తాడు ఏదో ఒక రీతిగా. అప్పుడు నిలబెట్టి యజమానులు అడిగినప్పుడు ఏమి చెప్పాలో భయంగా ఉంటుంది. కానీ చెప్పేస్తాం, అనాల్సినవేవో అనేస్తారు. మరి కావాలంటే కోపం వస్తే 2 దెబ్బలు కూడా కొడతారు. అయినా అవి మనకు తగిలేవి కాదు. ప్రభా, నీ నామమందు నీ కొరకు నేను ఇలా వచ్చాను నాయనా, నాకు నీ దినమందు మంచి దయచేయి, భర్తను మార్చు ప్రభా అని వారు ప్రార్థించుకునేవారై ఉన్నారు. ప్రియులారా, మరి ఒకటి చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు. కాబట్టి ప్రియులారా, మనము ఉపవాసము చేయుచున్నట్లు ముఖములను వికారము చేసుకోకూడదు. చూడండి, మన ముఖములు ఎలాగుండాలి? వెలిగిపోతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఏమీ లేనట్టే ఉండాలి. అప్పుడు దేవదేవునికి సంతోషం అవుతుంది. కాబట్టి మీరు ఏకాంతముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసము చేయుచున్న వారైతే ప్రభువు మన మధ్యకు వచ్చి మన ప్రార్థనలు విని మనకు నెరవేర్పులు అనుగ్రహించువారై ఉన్నారు. అలాగున ప్రియులరా, ఒక భక్తుడట ఎక్కడ ప్రార్థన చేసినా నన్ను ఎగతాళి చేస్తున్నారు అని ఏం చేశాడట, ఒక చెట్టుకు తొర్రలు ఉంటాయి కదా, ఆ చెట్టు తొర్రలో ఉండి ప్రార్థన చేసుకునేవాడట, సన్నిధి చేసుకునేవాడట. అప్పుడు ఒక ఉడత సన్నిధి చేసుకునే వరకు కొమ్మ మీద నిలబడి సన్నిధి అయిపోగానే ఒక పెద్ద ఆకు తెచ్చి కింద పడేసి చిన్ని ఎర్రటి పండ్లు, అవేమి పండ్లు మనకు తెలియదు కానీ ఎర్ర పండ్లు తెచ్చి ఆకు మీద అలా పరిచి తన దారిని తాను వెళ్ళిపోయేదట. చూడండి, ఆ యొక్క భక్తునికి, ఆ బోధకునికి ఆకలిని తెలిసి ప్రభువు ఉడతను ఏర్పాటు చేసుకొని ఉడత ద్వారా తన ఆకలి ఎలా తీరుస్తున్నారు. ఆ భక్తుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి, ప్రభా, నా ఆకలి ఎరిగి ఈ ఉడతతోటి ఆహారం పంపావా అని ఆ పండ్లు తినగానే తన ఆకలంతా తీరిపోయేదట. కాబట్టి ఉపవాసంతో ఉన్న మనకు ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చుటకు దేవుడు ఎలాగైనా మనకు సదుపాయములు జరిగించువారై ఉన్నారు. గుహ సన్నిధిలో మరి ఏలియా మరి తాను ఉపవాసముతో ఉండగా దేవుడు దూత ద్వారా తనకేం పంపించారు చెప్పండి? ఆహారము పంపించారు. అలాగే మనము కూడా ఉపవాసముతో ఉంటే మనకేమి పంపుతారంటే వాక్యాహారము పంపిస్తారు, నెరవేర్పు ఆహారముగా పంపిస్తారు. ఏ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఉపవాస ప్రార్థనకు
జవాబు వస్తుంది. లేకపోతేనట భక్తులు బిడలైన వారు దేవునికి దక్కరట, సాతాను వశమైపోతారట. కాబట్టి దేవుడు ఉపవాస ప్రార్థనలను ఆలకించువారై ఉన్నారు, నెరవేర్చువారై ఉన్నారు, అలాగే సంతోషము కలిగించువారై ఉన్నారు. మరి ఒకటి చూచినట్లయితే అపోస్తుల కార్యములలోనే 12వ అధ్యాయము 5వ వచనమును చూద్దాం. 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి పేతురు చెరసాలలో ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు. సంఘమైతే అతని విడుదల కొరకు ఏం చేస్తున్నారట? కన్నీటి ప్రార్థనలు. చూడండి, ఆ పేతురు విడుదల కొరకు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. తెల్లవారిపోతే యాకోబును ఎలా చంపారు, అలాగే పేతురును కూడా చంపివేస్తారు. సమయం లేదు. సంఘమైతే అత్యాసక్తితో, ప్రభువా తెల్లవారితే ఏమవుతుందో, ఇదిగో పేతురు గారు మా బోధకుడు, మా గురువు ఇదిగో శిక్షలో ఉన్నారయ్యా, మీరే సహాయం చేయండి అని ఆసక్తి ప్రార్థన కాదు. ఎలాంటి ప్రార్థన? అత్యాసక్తి ప్రార్థన. ప్రార్థనలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి నామకార్థ ప్రార్థన, ఏదో ఈరోజు చెయ్యాలి కదా అని చేసుకుంటాం. అలా కాదు, అత్యాసక్తి కలిగి, మరి పట్టుదల కలిగి, మరి మనము విశ్వాసముతో ప్రార్థించిన వారమైతే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనలను విని నెరవేర్పు దయచేస్తారు. అప్పుడట ప్రభువు దూత దిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సంఘము దగ్గరికి కాదు, చెరసాలకు. ఆ పేతురును తట్టి లేపింది. ఎప్పుడైతే దూత వచ్చిందో పేతురు సంకెళ్ళు ఊడిపోయాయి, ఆ చెరసాల యొక్క తలుపులు ఊడిపోయాయి. ఆ దూత పేతురును తట్టింది. లే 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 అన్నది. అయితే తాను ఒక స్వప్నము అనుకున్నాడు, లేచాడు, ఆ కండవ పైన వేసుకున్నాడు, నడుస్తున్నాడు. కానీ నిద్రలో అనుకున్నాడు. వారి యొక్క ప్రార్థన పేతురును ఎలాగూ తట్టి లేపిందో, పేతురును ఎలాగూ శిక్ష నుండి తప్పించిందో, అలాగే మనకు కూడా దూత ద్వారా దేవుడు సహాయం చేసేవారు ఉన్నారు. మనము సన్నిధి చేసేవారమైతే చూడండి, నిర్గమకాండము 33:14 చదువుకున్నాము. ప్రియులారా, 33:14 అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి అందరము చెప్పుకుందాము, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. మీకు కాదు, నీకు అనగా మన ఒక్కొక్కళ్ళకి ఏమి తోడుగా వస్తుందట? దేవుని సన్నిధి. కాబట్టి దేవాలయంలోనికి ఏర్పాటు, భూభాగంలోనికి ఏర్పాటు దీవెన కొరకు ఆశించి వచ్చిన వారులారా, వచ్చిన వారు మనకు ఎవరు తోడుగా వస్తారు అంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చును. కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చాము. మన దగ్గరికి ఎవరు వస్తారు చెప్పాలా? మన ఇంటికి ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన బాధలన్నీ తీరిపోతాయి అని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఒకటి, మనము చూచిన వారమైతే వస్తూ వట్టి చేతులతో రాకూడదు, కానీ బైబిల్ గ్రంథమును తీసుకొని రావాలి. ఇది బరువు అనుకొనకూడదు. బైబిల్ గ్రంథము ఎలాంటిదట? ఇంటికి దీపము, పంటికి మేత, మూడవది కంటికి వెలుగు. కాబట్టి ఈ దీపము, ఈ ఆహారము, ఈ వెలుగు మనము మోసుకొని రావాలి. మనము పరిశుద్ధులము కాకపోయినా ఏమి మోస్తున్నాం?
పరిశుద్ధ గ్రంథమును మోస్తున్నాం. ప్రియులారా, అది మోయడానికి తగని వారమైన దేవుడు మోసే అవకాశము మనకిచ్చారు. కాబట్టి మనము దైవజన్య మాటలు విన్నవారమైతే ప్రభువు మనతో సహవాసముగా ఉండుటకు బైబిలు గ్రంథమును మనకిచ్చిన వారై ఉన్నారు. అర్థమైందా? బైబిల్ గ్రంథం ఎందుకు అంటే మనము సహవాసము చేయడానికి. ఎవరితో అనగా దేవునితో. రెండవది, మనము ప్రభువుతో సహవాసము చేయుటకు ప్రార్థన ఇచ్చిన వాడై ఉన్నాడు. మనము ప్రార్థన చేస్తున్నాము అంటే ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నాం. మూడవది చూచినట్లయితే మనము ప్రభుతో మరి సంఘముతో సహవాసము చేయుటకు దేవాలయమును ఇచ్చారు, ఆరాధన ఇచ్చారు. వారమునకు ఒకసారి మన ప్రియులైన వారిని మనము కలుసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. కనుక ఆరాధనకు వెళ్ళుట, సంఘముతో సహవాసం చేయుట. నాలుగవది చూస్తే ఇతరులతో సహవాసం చేయుటకు సువార్త పని మనకు అనుగ్రహించారు. సువార్త పని అనగా ఇతరులతో, బంధువులతో, తోటి వారితో, సంగమ వారితో సహవాసం చేస్తున్నాం అన్నమాట. చివరిగా చూసినట్లయితే పరలోక వాస్తవ్యులతో సహవాసము చేయుటకు దైవ సన్నిధిని మనకు ఇచ్చిన వారే ఉన్నారు. గనక ఈ రీతిగా మనం నేర్చుకున్న పర్వత సన్నిధి, అలాగే ప్రయాణ సన్నిధి, అరణ్య సన్నిధి, గృహ సన్నిధి, గుహ సన్నిధి, ఏకాంత సన్నిధి, సంఘ సన్నిధి అని ఈ సన్నిధి ఉదాహరణను మనము నేర్చుకుని ధ్యానించి దైవ సాన్నిధ్యములో దైవ దీవెన అందుకొను గొప్ప భాగ్యము దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.